బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లాలో ఆపరేషన్ గాజా కొనసాగుతుంది. 3 రోజులుగా 3 జిల్లాలో ఏనుగు సంచారం ఆందోళన కలిగిస్తుంది. కాగా ఇప్పటికే చింతమనేనిపల్లి, పెంచుల్కుపేట మండలాల్లో 2 రైతులపై దాడి చేయడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ మండలాల్లో అధికారులు 144 సెక్షన్ అమలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్, చెప్పండి. స్వాతి, కొమరం భీం వాస్తవాబాద్ జిల్లాలో గజ ఆపరేషన్ అయితే కొనసాగుతా ఉన్నది. గత 3 రోజుల నుంచి కూడా ఏదైతే ఏనుగు కొమరం భీం వాస్తవాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టిస్తా ఉన్నది. ఇప్పటికే 2 రైతులపై దాడి చేసి హతమార్చినటువంటి ఘటన అయితే జిల్లాలో కలకలం రేపుతుంది. ముఖ్యంగా కూడా గత 3 రోజుల నుంచి కూడా ఏనుగు సంచారం అయితే జిల్లాలో కలకలం రేపుతున్న నేపథ్యంలో కూడా ఏదైతే రైతులపై దాడి చేసి హతమార్చిన విషయంలో కూడా అటవీ శాఖ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఏదైతే ఏనుగు ఎక్కడ ఉన్నటువంటి సమాచారం కోసం కూడా ఇప్పటికే కూడా అన్వేషణ చేస్తా ఉన్నారు. ప్రత్యేక బృందాల 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కూడా ఏదైతే కొమరం భీం వాస్తవాబాద్ జిల్లాకు సంబంధించిన అడవుల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కూడా కొంత సమయం క్రితం కూడా కొమరం భీం జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే పెంచికల్పేట మండలానికి సంబంధించి మురళిగూడ మూసలమ్మపేట దగ్గర ఏనుగు కనిపించినట్లు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే చర్యలు చేపట్టిన ముఖ్యంగా కూడా ఏదైతే కొమరం భీం ఏదైతే మన చింతలమానేపల్లి కావచ్చు, అదేవిధంగా కూడా మరో మండలానికి సంబంధించినటువంటి రైతులపై దాడి చేసిన నేపథ్యంలో కూడా ఈ మొత్తం కూడా రైతులైతే ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఏనుగుకు సంబంధించి కూడా గజరాజును కూడా మహారాష్ట్ర వైపు మళ్లించడానికి కూడా అటవీ శాఖ అధికారులు పూర్తిగా కూడా చర్యలు చేపట్టారు. కానీ ప్రణాళిక పరివేక ప్రాంతాల్లో కూడా ఏనుగు సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులకు సమాచారం వస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర నుంచి ప్రత్యేక బృందాలను కూడా పిలిపించి కూడా ఏనుగును తరలించేటువంటి విషయంలో కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక ఏదైతే ఏనుగు ఇక్కడైతే ఈ మండలంలో దాడి చేసి 2 రైతులను హతమార్చిన విషయంలో కూడా రైతులైతే ఆందోళన చేస్తా ఉన్నారు. ఏనుగును ఖచ్చితంగా కూడా ఇక్కడ నుంచి అంటే వేరే మహారాష్ట్రకు పంపించే ప్రయత్నం చేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికే కూడా చనిపోయినటువంటి 2 ఎవరైతే రైతులున్నారో రైతుల విషయంలో ప్రభుత్వం స్పందించింది. వాళ్ళకు కూడా ఎక్స్గ్రేజియా చెల్లించడానికి కూడా ఏదైతే అంగీకరించిన నేపథ్యంలో కూడా రైతులైతే కొంత ఏదైతే ఉన్నారో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా మొత్తం కూడా పూర్తిగా కూడా ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు అయితే ప్రత్యేక బృందాలతో కూడా డ్రోన్ కెమెరాతో కూడా దానికి ఏదైతే ఏనుగు ఎక్కడ ఉందన్నటువంటి విషయంలో కూడా పూర్తిగా కూడా జల్లెడబడుతున్నారు. కొమరం భీం వాస్తవాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అడవుల నుంచి జల్లెడబడుతున్నారు. కానీ మహారాష్ట్ర పరివాహక ప్రాంతంలో ఏనుగు సంచరిస్తున్న ఏదైతే ప్రాణాయిత పరివాహక ప్రాంతాలలో ఏనుగు సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఏనుగును మహారాష్ట్రకు తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా అంటే పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుపుతున్నారు. ముఖ్యంగా స్వాతి, రైట్, చెప్పండి. ఇక ఇప్పటికే కూడా వాస్తవానికి ఏంటంటే ఏనుగు విషయంలో కూడా అటవీ శాఖ అధికారులతో క్లారిటీ ఇచ్చారు. ఏనుగును పట్టుకునేటువంటి హక్కు ఏదైతే మాకు హక్కు అయితే మనకు అటవీ శాఖ అధికారులకు అయితే ఆధారాలు లేవు, హక్కు లేదు. కానీ కాకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఏనుగు ఇక్కడైతే ఈ దాడికి పాల్పడినట్టు ఏనుగు 25 నుంచి 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి గజరగా గుర్తించి దీన్ని కూడా ఖచ్చితంగా ఇది మహారాష్ట్ర వైపు నుంచి అడవుల్లోకి చింతలమానేపల్లి అడవులోకి వచ్చినట్టు కూడా గుర్తించి ఈ నేపథ్యంలో దాన్ని పంపించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ఇట్లా ఏదైతే ఈ గజరాజును కూడా మహారాష్ట్ర పంపిస్తే కూడా అటవీ శాఖ అధికారులకు ఊపిరి పీల్చుకున్నటువంటి అవకాశం ఉన్నది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.